భారత్ 180 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలి ఏకాదశి రోజున నెలకొల్పామని, ఆ విగ్రహాన్ని తొలగిస్తామంటూ అధికారులు హెచ్చరించడాన్ని నిరసిస్తూ స్వామి మాల ధరించి దీక్షలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహంపై రాజకీయ ఒత్తిడితో అధికారులు ఆలయ కమిటీని పదే విగ్రహం తొలగిస్తాము అని హెచ్చరిస్తున్నారంటూ విగ్రహ కమిటీవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటు తొలి ఏకాదశి రోజున సంకల్పించి బ్రహ్మముహూర్తంలో శాస్త్రప్రకారంగా నెలకొల్పామని ఆలయ కమిటీ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ విగ్రహాన్ని సందర్శించి గ్రామస్తులతో ముఖాముఖీ సమస్యలను అడిగి తెలుసుకున్న తర్వాత కూడా విగ్రహాన్ని తొలగిస్తామని తెలపడంతో కమిటీవారు ఆంజనేయస్వామి మాల ధరించి దీక్షలు చేపట్టారు. విగ్రహాన్ని తొలగిస్తే దీక్షలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇది గ్రామస్తుల మనోభావాలకు, హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కావున అధికారులు విగ్రహ తొలగింపు ఆలోచనను వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికే ఆ గ్రామానికి ఆర్ఎస్ఎస్, విహెచ్పి, ఎస్ఎస్ఎఫ్, హిందూ సంఘాలు అన్నీ చేరుకుని వారి సంఘీభావాన్ని తెలిపారు. విగ్రహం తొలగిస్తే ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఆ విషయం తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలు ఆధారపడి ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ఆలయం విగ్రహం తొలగించడమే కాదు, ఇక్కడ మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన విశ్వాసం, నమ్మకం, ఇక్కడ ఈ తిమ్మాపురం గ్రామ ప్రజల నమ్మకం, అలాగే ఈ ఆలయ కమిటీ తాలూకా సభ్యుల నమ్మకం మీద ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఇక్కడి నుంచి ఇది తొలగించాలంటే ఇది బాధాకర విషయం. ఎందుకంటే మన భగవంతుడు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మేము మరోసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్తారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి కూడా మనందరికీ గురువు, దైవంతో సమానం. అటువంటి విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరం. దయచేసి మనం కూడా భారత ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత చట్టాలు గౌరవిద్దాం. మన కమిటీకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా చట్టాలకి మనం ధిక్కరించకుండా చట్టాలు లోబడి న్యాయబద్ధంగా మన సమస్యను పరిష్కరిద్దాం. అలాగే అధికారులు కూడా విజ్ఞప్తి, మీ అందరూ కూడా మేమైతే భారత ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కనుక చట్టాల లోబడి ఏదైతే పారదర్శకంగా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోండి. ఇక్కడ కోర్టులు కూడా, సుప్రీంకోర్టు నుంచి చాలా కోర్టులు కూడా ఒకటే చెప్తున్నాయి. ఇక్కడ ఒక్క కట్టడాలే కాకుండా ప్రజలు తనకు మనోభావాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ చట్టాలు గౌరవిస్తున్నాం, ప్రజల మనోభావాలు కూడా చాలా అవసరం. మాకు చట్టాలు కూడా అదే గౌరవిస్తున్నాయి, కోర్టులు కూడా అదే గౌరవిస్తున్నాయి. కాబట్టి గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండాలి. ప్రతినిత్యం మేము పూజలు చేస్తాం. ఇది ఒక మంచి తీర్థస్థలంగా ఇక్కడ జరుగుతుంది, మంచి కోడలో ఉంది కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విగ్రహం తొలగించడానికి వీల్లేదని చెప్పి ముక్త కంఠంతో ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నారు. కాబట్టి కోర్టులు కూడా అదే చెప్తున్నాయి. ఎందుకంటే మనం తెలుసు చట్టాలు మనం గౌరవిస్తాం.